చాలా పెద్ద స్థాయిలో ఉంది. అస్సలు అన్న నేను చెప్తున్నా అంటే మీ ఇన్వాల్వ్మెంట్ పోలీసుల మీద, మీ ప్రెషర్ పోలీసుల మీద మీరు చేస్తున్నారా, ప్రభుత్వ సైడ్ నుంచి జరుగుతోందా? మేము పోలీసుల సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేసినామో చెప్పండి. వాళ్ళు ఏం అన్యాయం చేశారు? కనీసం కేసులు కట్టలేదు. ఎందుకు కట్టలేదు కేసు? దాడులు జరిగిన వాళ్ళని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. దాడులు చేసిన వాళ్ళు, వరుసగా దాడులు జరుగుతున్న వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదనే తిరుగుతున్నారు. ఈ రోజు కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా అంటే ఒకటి ఇప్పుడు ఇందాక ఒక సబ్జెక్ట్ వచ్చింది వేమల పిల్లలని, వాళ్ళు 12 మందిలో 6 మంది బీటెక్ స్టూడెంట్స్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అంత వచ్చి మా పిల్లలు మా దగ్గర ఉన్నారు, మీకు తెలుసు కదా, వాళ్ళ కక్ష కట్టి ఇట్లా పెట్టినారు. 2 ఐటీఐ అయిపోయింది, 3 బీటెక్ చదువుతారు, 1 డిప్లొమా చదువుతాడు, మిగతా 6 మంది అక్కడ మైన్స్ దగ్గరికి పోయేటోళ్ళు. ఆ 12 మందిని కేసుల్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెడితే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎలక్షన్ చేయాలన్నా? ఇన్వెస్టిగేషన్ పేరుతో చేసి ఎలక్షన్ లేదు కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇన్వెస్టిగేషన్ చేసి తెలుస్తామన్నారు అందరినీ. వాళ్ళకేం అరెస్ట్ జరగలేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఏల్పురామని అరెస్ట్ చేసామా? ఏల్పురామ్ మీద కేసు ఉంది, హేమాద్రి తిరుగుతాడు కదా, హేమాద్రిని అరెస్ట్ చేసామా? నా పోలీసులది నథింగ్. చేతగాని వాళ్ళు ఏందో అంటారు చూడు, అట్లా ఊరికి నెపం వాళ్ళ మీద వేస్తాను. దీంట్లో ఇంకొక తాయిలం రవి ఇక్కడ ఉన్న చాలా మందికి కాంట్రాక్టర్లకు ఇచ్చాడు అనేది ఒక పెద్ద డిస్కషన్. అంటే వైసీపీలో పనిచేసిన కాంట్రాక్టర్లు ఆ గత ప్రభుత్వంలో డబ్బులు చాలా మందికి రాకుండా ఎగిరిపోయినాయి. ఆ డబ్బులు నేను విప్పిస్తాను, మీరు నాకు కలిసి సహకరిస్తే అని చెప్పి మీరు ప్రామిస్ చేసి కొంతమంది నాయకుల్ని మీ వైపు తిప్పుకున్నారు అని. ఎంతవరకు కరెక్ట్? అదేం లేదన్నా వాళ్ళు అట్లంటే ఇప్పుడు బలరామరెడ్డి అని పెద్ద లీడర్, ఆయనకు దాదాపు 3 కోట్లు రావాలి. ఆయనకు సర్వోత్తమ రెడ్డి అని తన ఏరిపల్లిలో లీడర్, అతనికి చాలా రావాలి. అట్లంటే వాళ్ళందరూ రావాలి కదా. కొందరైనా వచ్చారుగా. ఎవరు వచ్చారు? అట్లా విశ్వనాథ్ రెడ్డి సంథింగ్ ఎవరు వచ్చారు. బిల్లు లేదు, మీరు కనుక్కోండి. లేదు, విశ్వనాథ్ రెడ్డి బిల్లు లేదు. విశ్వనాథ్ రెడ్డిది అయితే అంతో ఎంతో ఉంది, ఎలక్షన్కు దానికి సంబంధం లేదని కూడా చెప్పాడు. అంతేగాని మీరేమి ఈ ఎలక్షన్ కోసం లాగిన ప్రయత్నంలో వాళ్ళకి ముందు నుంచి సరిపోదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. 2-3 మంత్స్ నుంచి అతను పార్టీకి దూరంగా ఉన్నాడు. ఆ లక్కీగా ఎలక్షన్ వచ్చింది, అతను వచ్చేసాడు. సో ఎలక్షన్కి గ్రౌండ్ ప్రిపేర్ అయితే సక్సెస్ఫుల్గానే చేశారని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే మనము ఒక ప్రయత్నం చేసేటప్పుడు సీరియస్గా చేస్తాం, కానీ కొన్ని అంశాలు ఆటోమేటిక్గా కలిసి వచ్చే అంశాలు కూడా ఉంటాయి. వాళ్ళల్లో ఎప్పటి నుంచో ఇక్కడ ఎప్పుడు ఓటింగ్ జరగలేదు, ఏదో ప్రశాంతంగా ఇప్పుడు మనం వేసుకునే అవకాశం వచ్చింది ఒక 7-8 బూతుల్లో. ఇట్లాంటివన్నీ కొన్ని అవకాశాలు పోనీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఏం లాభము? ఆయన ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేనే అసెంబ్లీకి కూడా పోవడంలే. ఏదో రవి కూడా తిరుగుతున్నాడు, సిన్సియర్గా చేసుకుంటాడు, ఇంట్లో మనిషిని పెట్టుకున్నాడు, అతన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? ఏదో అతనికి కూడా వచ్చి మనం ఈ 4 ఏళ్ళు మనకేమన్నా ఊరికి ఉంటాయి కదా అని ఓటర్లు ఆలోచించడంలో తప్పు లేదు. దాని మీదనే నేను దృష్టి పెట్టుకున్నాను. 12వ తారీఖు ఎలక్షన్ సవ్యంగానే జరిగిపోతుందా? మళ్ళీ హింసాత్మక చర్యలు ఏమన్నా మీరు దానికి ప్రామిస్ చేయగలరా? 100% చేయగలరు. మా ముఖ్యమంత్రి గారు అసలు అలాంటి గెలుపును ఆయన ఒప్పుకోడు. మళ్ళీ మాకు చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది అది. ఆయన ఏంది ఒక చిన్న దానికి మీరు అట్లా పోయి అంత బదనాం చేస్తారని ఆయన ఒప్పుకునే సమస్య లేదు. జెడ్పీటీసీ ఒంటిమిట్ట, పులివెందుల ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీలు చాలా కీలకంగా ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ దృష్టి అంతా దాని మీద ఉంది. రెండిట్లో ఏంటి రిజల్ట్స్ అంటే నేనేమంటానంటే రాజకీయ పార్టీగా చెప్పొద్దు, మీరు మీ అబ్జర్వేషన్లో మీ బలాలు ఏంటి? నాకు ఒంటిమిట్ట మీద నిజంగా 0 నాలెడ్జ్. ఎందుకంటే నాకు ఇద్దరిది ఒకటే రోజు హడావిడైపోయింది. ఆ నుంచి నేను దీంట్లోనే ఉన్నా. ఒంటిమిట్టకు పోయి ఆలోచించే అవసరం కానీ మనకు లేదు. ఎవడో ఏదన్నా చెప్తా అంటేనే అది వినేది. ఇక్కడైతే నాకు డే బై డే ఇక్కడ కూడా కొన్ని సర్వేలు ఏదో చేస్తా ఏదో పంపిస్తాను. ఫస్ట్ 40% ఉన్నామన్నారు, మళ్ళీ 45కి వచ్చారు, ఇప్పుడు 47కి వచ్చి నెక్కకు వచ్చారు అని చెప్తారు. అవన్నీ చూస్తా ఏ బూతుల్లో ఏదన్నా ఉందా, అక్కడంగా ఏదన్నా మనం ఏమైనా చేయగలమా, ఇవన్నీ ఆలోచించుకుంటా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా. నాకైతే ఈ పరిస్థితులు అన్నీ అవగాహన చేసి ఉన్న తర్వాత అంతో ఎంతో నాకు రాజకీయాల్లో లక్కు కూడా కలిసి వస్తూ ఉంది. కాబట్టి ఇది ఊరికే ఇంత పబ్లిసిటీ రావడం, ఈ ఎలక్షన్ రావడం, దీనికి నేను ఇంట్లో భార్యనే పెట్టాలనే ఆలోచన రావడం, ఈ హైప్ రావడం, ఇది రావడం, ఇవన్నీ చూస్తే కొంచెం నాకు లక్ కూడా అదృష్టం కలిసి వస్తుంది అనే ఎప్పుడు కూడా ఉంది. దాంట్లో బయటపడతారనే నమ్మకం కూడా నాకు. రైట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది రవి చాలా క్లియర్గా చెప్పారు. అయితే రవి మాట్లాడిన మాటల్లో చాలా వరకు కూడా తన మనసులో ఉన్న మాటలను ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం అయితే క్లియర్గా చేసినట్టుంది. అయితే 12వ తారీఖు మాత్రం
జడ్పీటీసీ ఎన్నికల్లో ఎటువంటి హింస జరగదు అని తన మాటగా ఆయన ఆ మాట కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కోర్టు స్టోరీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.